వెల్కమ్ టు దంటూ మైండ్ మాస్టర్. చాలామంది ఒంటరిగా ఉంటూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, చాలా బాధగా ఉన్నాను, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, సొసైటీ నా మీద చిన్న చూపు చూస్తుంది అని అనుకుంటారు. ఇందులో చిన్న తేడా ఉందండి. ఏంటంటే, ఒంటరిగా ఉండడం వేరు, ఒంటరితనంతో ఉండడం వేరు. ఒంటరిగా ఉండడం అనేది బెటర్. ఒంటరితనంతో ఉండడం అనేది ఇబ్బందికరమైన పరిస్థితి. కొంతమంది మానసికంగా ఈ రెండింటిని తేడా తెలుసుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అవి ఎలాగంటే, ఒంటరిగా ఉన్నప్పుడు మనిషి ఒంటరిగా కొన్ని కొన్ని జాబులు ఒంటరిగానే చేయాలి. వాచ్మెన్ ఉద్యోగం, తోటమాలి, కొన్ని కొన్ని ఏరియాల్లో పొద్దున్నుంచి సాయంకాలం వరకు కూడా ఒంటరిగానే ఉండాలి. అలా కాకుండా జనావాసాల్లో ఉంటూ జనంతోనే ఉంటూ లోన్లీనెస్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇంట్లో ఉంటారు, లోన్లీనెస్ ఫీల్ అవుతూ ఉంటారు. లోన్లీనెస్ అనేది ఒక మానసికమైన రుగ్మత. ఇది కొంచెం ప్రమాదకరమైన పరిస్థితి. ఈ రెండింటికి తేడా తెలుసుకోవాలి. ఒంటరిగా ఉండడం వేరు, ఒంటరితనంతో ఉండడం వేరు. ఒంటరిగా ఉన్నవాళ్ళు కొంతమంది ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళు రచనలు చేయడం, పాటలు పాడడం, ఏవైనా బుక్స్ చదువుకోవడం, ఒంటరిగా కూర్చుని మంచి మంచి ఆలోచనలు, మంచి మంచి విధానం, యోగా, మెడిటేషను, వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏం కావాలో ఒంటరిగా ఉండే చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా కొంతమంది ఎలోన్గా ఉంటారు. ఎలోన్గా ఉండడం అంటే ఇంట్లో ఉండి డోర్స్ లాక్ చేసుకుని కూర్చుని నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, సొసైటీ నన్ను చిన్న చూపు చూస్తుంది, నాకెవరూ సహకరించట్లేదు, నా లైఫ్ ఇంతే అని ఫీల్ అవుతుంటారు. ఇది ప్రమాదకరమైన పరిస్థితి. మీరు ఒంటరితనాన్ని జయించాలి అంటే ఫస్ట్ మనం ఒంటరితనంలో లేము అనే భావన తీసుకురావాలి. ఎలోన్గా ఉండొచ్చు, కానీ ఒంటరితనంగా ఉండకూడదు. ఒంటరితనం అంటే మనిషికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దాని నుంచి మనం ఓవర్కమ్ అవ్వాలంటే మనం రీఫ్రేమ్ చేసుకోవాలి. మీరు ఒంటరిగా ఉన్నారు అంటే లోన్లీనెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు మంచి అవకాశం దొరికింది. బుక్స్ చదవడానికి కానీ, మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి కానీ, సొసైటీని అబ్జర్వ్ చేయడానికి కానీ, మంచి మంచి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, పాయింట్స్ని తెలుసుకోవడానికి, కొంతమంది వ్యక్తుల జీవితాలని పరిశీలించడానికి, వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి, రీసెర్చ్ చేయడానికి మంచి అవకాశం దొరికిందని చెప్పుకోవచ్చు. తర్వాత సబ్మోడాలిటీస్ని మనం చేంజ్ చేయాలి. ఏంటంటే మనం మనకున్న పరిస్థితుల్ని, లోన్లీనెస్ అనే దాన్ని మనం ఏం చేయాలంటే మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి అంటే, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉన్నాను అనే దాన్ని మనం మన మైండ్కి రీఫ్రేమ్ చేసుకుని ఆ సబ్మోడాలిటీస్ని మార్చుకుని మనం ప్రస్తుత పరిస్థితుల్లో మనం మంచి పొజిషన్కే వెళ్తున్నాము, వెళ్తున్నాము, వెళ్తున్నాము అనే భావనని మనలో కలిగించుకోవాలి. అంతేగాని దీన్ని భూతద్దంలో చూసి పెద్దదాన్ని చేసుకోవడం తప్పు. దాన్ని స్క్రీన్ మీద మీ సమస్యను, ఒక పెద్ద సమస్యని చిన్న సమస్యలాగా చూసుకోవాలి తప్ప పెద్ద సమస్య కింద చూసుకోకూడదు. ఇంకా యాంకరింగ్ అనే టెక్నిక్ ద్వారా కూడా మీ లోన్లీనెస్ని మనం పారదోలవచ్చు. ఎలా అంటే, ఒక అద్భుతమైన సిచ్యుయేషన్ని, మీ జీవితంలో జరిగిన దాన్ని మీరు గుర్తు తెచ్చుకొని ఆ సిచ్యుయేషన్ని మీరు బాధాకరంగా ఉన్న టైంలో కానీ, మీరు ఇబ్బంది పడుతున్న, దేని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆ సిచ్యుయేషన్ని మీరు మన బాడీలో ఎక్కడో ఒక చోట దాన్ని మంచి యాంకరింగ్ చేసుకోవాలి. మీకు ఒక అద్భుతమైన సన్నివేశం మీ జీవితంలో, మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్ని దాన్ని మన బాడీలో యాంకరింగ్ చేసుకుని
బాధపడుతున్నప్పుడు ఆ యాంకరింగ్ సెట్ చేసిన చోట ట్రిగ్గర్ చేసుకోవాలి. అలాగే లాంగ్వేజ్ ప్యాటర్న్ మార్చుకుని ఇప్పుడు నేను నేను ఒంటరి వాడిని కాను, నాకు ఒంటరితనం లేదు, ఇది తాత్కాలికమే, నేను ఇంకా మంచి మంచి విజయాలు సాధిస్తాను, ఒంటరితనం కాదనది, నేను ఒంటరిగా ఉన్నాను మాత్రమే, ఒంటరితనం కాదు, ఇది తాత్కాలికమే, దీని నుంచి నేను ఓవర్కమ్ అవడానికి నాకు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం. దీనికి ఒంటరితనం, ఒంటరిగా ఉండడం, ఒంటరితనం, ఎలోన్, లోన్లీనెస్, ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకుని మనిషి మనుగడ సాగితే గనక ఈ మానసికమైన సమస్య నుంచి బయటపడవచ్చు. థ్యాంక్ యూ.